నేను డాక్టర్ విజయలక్ష్మిని 49 కుక్కట్పల్లి బ్రాంచ్ నుంచి కన్సల్టెంట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఫర్టిలిటీ సమస్య గురించి కపుల్స్ వాళ్ళ సమస్యలు గురించి చిన్న చిన్న టిప్స్ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే కొందరు చాలా హడావుడి పడిపోతున్నారు. 6 monthsకే వచ్చేస్తున్నారు కన్సల్టెంట్స్ దగ్గరికి. 6 months నుంచి కలిసి ఉన్నాం మేడం, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా, ఎందుకు రావట్లేదు, మాకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అని, అలా మేమిద్దరం హెల్తీగా ఉన్నాము అని. ఇద్దరు హెల్తీగా ఉన్న ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక టైం పడుతుందండి. కొందరికి 3 months టైం పట్టచ్చు, కొందరికి 6 months, కొందరికి 1 year కూడా పట్టచ్చు. దీన్ని ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటాం. సో ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది అది. సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి అనుకోండి, ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. ఆ మంత్లో సంహౌ ఓవులేషన్ జరిగినా కూడా ఆ తయారైన ఎంబ్రియో అంత పర్ఫెక్ట్గా లేక ఇంప్లాంట్ కాకపోవచ్చు. ఏదన్నా వేరియస్ రీజన్స్ వల్ల ఆ ఇనీషియల్గా కొన్ని మంత్స్లో అది క్లిక్ కాకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరంతా కూడా వర్రీ అవ్వకూడదు. ఒక 1 year వరకు మీరు టైం ఇవ్వండి. 1 year లోపల తప్పనిసరిగా అది అనేది ప్రాబ్లం లేని కపుల్లో తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవుతుంది. ఒకవేళ 1 year దాటినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ఆడవాళ్ళల్లో ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, 2 monthsకి 3 monthsకి ఒకసారి వస్తుంది, లేదంటే పీరియడ్ టైంలో చాలా హెవీగా అబ్డామినల్ పెయిన్, డిస్మెనోరీ అంటాం, అలా ఉన్న వాళ్ళల్లో కానీ, ఆర్ ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వెజైనాలో ట్రీట్ అనేది, అలా ఉన్నప్పుడు మీరు 6 months తర్వాత ఒకసారి వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ఏదైనా ఇష్యూ ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా కూల్ మైండ్ తోటి మీరు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, మనకేం ప్రాబ్లం లేదు అనే ఉండాలి. యంగ్ కపుల్, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ యంగ్ కపుల్ అనమాట. అది కాకుండా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎస్ ఆఫ్ కోర్స్ వాళ్ళు 1 year వరకు కూడా ఆగక్కర్లేదు. ఒక 6 months చూసుకొని అబౌవ్ 35 years ఉన్న వాళ్ళు లేడీస్ అయితే 6 months దాటిపోతే ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసి ఏదన్నా ఇష్యూ ఉందా అనేది చూసుకోవాలి. సో కొందరిలో ఏంటంటే ఏదన్నా టెస్ట్ ప్రీవియస్గా సెమెన్ అనాలిసిస్ మగవాళ్ళలో చేయించుకుని ఉంటారు, ఏదన్నా ఇబ్బంది ఉందని తెలిసి, అంటే కౌంట్ బాగా తక్కువ ఉంది లేదా అసలు కౌంట్ లేదు అని ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కనుక ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే చాలా లో కౌంట్ మొటిలిటీ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్గా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదన్నా ట్రీట్మెంట్ పరంగా వెళ్తే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆడవాళ్ళల్లో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది, లేదంటే పీసీఓడి సమస్య ఉంది, ఇలా కొన్ని ఇష్యూస్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా 6 months వెయిట్ చేసి వచ్చి ఒకసారి అన్ని మీకు అంత పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మనం యంగ్ కపుల్స్లో అయితే కనుక 6 months ఆర్ 1 year తర్వాత వచ్చిన వాళ్ళల్లో పెద్దగా ట్రీట్మెంట్ పరంగా ఏం చెప్పామో, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో చూసుకుంటాము. ఏంటంటే ఎగ్ ఓవులేషన్ ఎలా ఉంది అంటే ఓవులేషన్ డాక్యుమెంటేషన్ అంటాం. న్యాచురల్గా వీళ్ళకి ఎగ్ తయారవుతుందా, ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఒకసారి స్కానింగ్ ద్వారా చెక్ చేస్తాము. రెండోది 1 year ఆర్ 2 years అయిపోయి ఉంటే కనుక ట్యూబ్స్ కూడా ఓపెన్గా ఉన్నాయా అనేది సింపుల్ సెలైన్ SIS అంటాము, సెలైన్ సాల్పింజోగ్రఫీ ద్వారా మనకి అవుట్ పేషెంట్ ద్వారానే, ఏది ఇన్వేజివ్ ప్రొసీజర్ కాదు, అది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే గర్భసంచి లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంటాం, అది ఎగ్ ప్రాపర్ మెచ్యూర్ సైజుకి వచ్చినప్పుడు థిక్నెస్ అది సరిపడగా ఉందా, మనకి 9 mm నుంచి 10 mm వరకు ఉండాలి, అలా వస్తుందా అనేది. తర్వాత వీళ్ళకి భార్యాభర్త కలవటంలో ఎటువంటి సమస్య ఏమన్నా ఉందా అనేది కూడా మనం అడగటం జరుగుతుంటుంది. కొందరు కపులు ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇబ్బంది ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా ఉండిపోతారు. సో అట్లా ఇబ్బందులు ఏమన్నా ఉంటే, ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఒక్కొక్కసారి వెజైనల్ మజిల్స్ టైట్ అయిపోయి వెజైనస్మిస్ అంటాం, అలా ఉండటం వల్ల కూడా వాళ్ళలో కలవడంలో ఇబ్బంది ఉంటుంది, సెక్స్లో పార్టిసిపేట్ చేయటంలో. ఆరు మగవాళ్ళల్లో కొన్ని సమస్యలు, ఇంపార్టెన్స్ అంటే ఎరెక్షన్ ఫెయిల్యూర్స్, ఇలా ప్రీమెచ్యూర్గా ఎజాక్యులేట్ చేయటము, ఈ సమస్యల వల్ల కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడము డిలే కావచ్చు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి
కన్సల్ట్ అయినట్టయితే మగవాళ్ళల్లో కూడా సెమెన్ అనాలిసిస్ ఒకటి చేసి సెమెన్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి అనేది, సో ఈ సమస్యలు ఏమన్నా ఉంటే దానికి తగిన పరిష్కారాలు ఇవి మనము డిస్కస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.